హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఆయిల్ వేసుకొని చట్నీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని పల్లీలు అయితే యాడ్ చేస్తానన్నమాట. పల్లీలని బాగా లైట్గా దూరగా వేయించుకుందాము. ఇప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీ స్పైసీని బట్టి మీరు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా లైట్గా దూరగా వేగాలన్నమాట పచ్చిమిర్చి. తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క అయితే వేసానండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఎండు కొబ్బరి వేసానండి కొంచెము. తర్వాత పుట్నాలు, అదేనండి తినే శనగపప్పు అంటాం కదా, అది. అవి కూడా వేసుకొని లైట్గా వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే తినే శనగపప్పు అనేది మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి గోరంతా చింతపండు అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం అండి. మళ్ళీ గోరంతా అంటే ఏంటి అనకండి, కొంచెం అనమాట. దీన్ని కూడా లైట్గా వేయించుకున్నాక కరివేపాకు యాడ్ చేసుకుందాం లాస్ట్లో. దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చినాక మిక్సీ గ్రైండర్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఉప్మా, ఇడ్లీ, దోశ, పొంగలి, దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ చట్నీ అనేది. తర్వాత 4-5 ఎల్లిపాయ రెబ్బలు, రుచికి తగినంత సాల్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. బాండిల్ పెట్టేసేసుకొని అదే బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు ఉంటే వేసుకోవచ్చు. దీన్ని మంచిగా వేయించాక ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాము. ఇవి బాగా చిటపటమనాలండి తాలింపు అనేది. తాలింపు అనేది మంచిగా వేయించుకుందాము. ఇప్పుడు నేను నెల్లూరు కారం దోశలు వేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆ వీడియో కూడా చూడండి. కరివేపాకు అయితే యాడ్ చేశాను. నెల్లూరు గీ కారం దోశలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. తాలింపు అయితే చట్నీలోకి వేసి కలిపేశాను అనమాట. ఇంతేనండి, ఏ టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ చట్నీని నేను దోశల్లోకి అయితే తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. నిజం టేస్ట్ చేస్తున్నా చూడండి, నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ చట్నీ అయితే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.